కార్తీక సోమవారం. హిమవంతుడు, మీనాదేవి దంపతుల కుమార్తె పార్వతీదేవి. పార్వతీదేవి మనస్సు చిన్నప్పటి నుంచి శివుని మీదే ఉండేది. ఒకరోజు తన తండ్రి హిమవంతునితో చెప్తుంది, నన్ను కేవలం శివుడు మాత్రమే వరించాలి, నేను శివుని భార్యను కావాలనుకుంటున్నాను అని. అందుకు పార్వతీదేవి శివుడు కోసం కఠోరమైన తపస్సు చేస్తుంది. ఒకరోజు నారద మహర్షి అక్కడికి వచ్చి, అమ్మా పార్వతి, నీ తపస్సు సరైన దారిలోనే ఉంది, కానీ ఒక మంత్రపూర్వకమైన మార్గం ఉంది. సోమవారం ఉపవాసం చేసి శివునికి జలాభిషేకం చేసి బిల్వదళాలు సమర్పించు. ఓం నమశివాయ అని నిష్కల్మషమైన మనస్సుతో జపించు. శివుడు నీకు స్వయంగా దర్శనమిస్తాడు అని చెప్తాడు. పార్వతీదేవి ఆనందంతో ఉపవాసం చేసి రోజంతా జపం చేసి సాయంత్రం శివలింగానికి పూలు సమర్పించి దీపం వెలిగించి భక్తితో నమస్కరిస్తుంది. అలా అనేక సోమవారాలు పార్వతీదేవి ఒక వ్రతంలా చేస్తుంది. ఒకరోజు శివుడు యోగిగా జటాజూటధారిగా పార్వతీదేవి ముందు ప్రత్యక్షమై, నీ తపస్సు, నీ భక్తి, నీ సోమవార ఉపవాస వ్రతం నన్ను సంతోషపరిచాయి, నీ కోరిక నెరవేరుతుంది, నా భార్యవై భువనమంతటా పూజించబడతావు అని ఆశీర్వదిస్తాడు. అలా శివపార్వతుల కలయిక జరుగుతుంది. అప్పటినుంచి సోమవార ఉపవాస పవిత్రత తెలిసింది. ఉపవాసం అనే పదం ఉపవాసం, ఉప అంటే దగ్గరగా, సమీపంగా, వాసం అంటే ఉండడం, నివాసం ఉండడం. ఉపవాసం అంటే దైవానికి దగ్గరగా ఉండే స్థితి, శివుని సమీపంలో నివసించడం అని అర్థం. శరీరం నిలబడ్డానికి మాత్రమే కావలసినంత ఆహారాన్ని తీసుకుని మన మనస్సు, మాట, ఆలోచనలు పవిత్రంగా ఉంచుకోవడం. శివుని గుణాలైన శాంతి, జ్ఞానం, కరుణ వాటిని పెంపొందించుకోవడం. మనస్సు, శరీరం, ఆత్మ ఈ మూడింటిని కలిపి శివుని దిశగా తిప్పడం, అదే ఉపవాసం. ఈ కథ శివపురాణంలో పార్వతీ కళ్యాణం అనే పేరుతో ఉంటుంది. థ్యాంక్ యూ.